అధికారం మీ ఇంట్లో ఉంటుందనే కదా, అధికారం అన్న దగ్గర ఉండాలనే కదా మీ ఆవేదన అంతా కూడా, అంతే కదా. ఇంకేమన్నా ఉందా? ఎమ్మెల్యే అంటే అధికారం, ఎమ్మెల్యే అంటే 10 మందికి మంచి చేయడం, ఎమ్మెల్యే అంటే అనుచరులను జాగ్రత్తగా చూసుకోవడం, ఎమ్మెల్యే అంటే తన వాళ్ళని ప్రాణంగా పట్టించుకోవడం, మీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇవన్నీ చేయగలగడం. నేను హామీ ఇస్తా ఉన్నాను ఈరోజు, దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా అన్న ఎమ్మెల్యేగానే చేస్తాడు ఇక్కడ, డోంట్ వరీ. నేను ఎమ్మెల్యే ఉంటే అధికారం ఇంట్లో ఉన్నట్టే. దయచేసి ఈ విషయాన్ని ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనిషి మొహం మారినంత మాత్రాన నేను ఎమ్మెల్యే ఉండొచ్చాం, కానీ అధికారం మాత్రం అన్న దగ్గరే ఉంటది అనే విషయాన్ని మీరు నమ్మాలి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మీకు అందరికీ ఏమేమి చేయగలుగుతారో, రేపు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అన్న మీకు అవన్నీ చేస్తాడు అని మీరు నమ్మాలి. ఆయన బాధపడేది ఆయన కోసం కాదు, ఆయన బాధపడేది మీ అందరి కోసం అనే విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. మీకు న్యాయం చేయలేకపోతానేమో అనే ఆవేదన మీకు ఉన్నది, కానీ ఆయన డెఫినెట్గా ఆయన చేతుల మీదుగా ఆయన చెప్పినట్టుగా ఆదోనిలో అధికారం నడుస్తుంది అన్న విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటాం. 1% అనుమానం కూడా మీకు ఉండకూడదు. అలా ఉంటే మన మధ్య పొరపచ్చాలు వస్తాయి. అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకునే మనం పని చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఇటు కూడా చెప్తాను చూడప్ప, పోనీ నీకు ఎవరో వచ్చి మనల్ని పాడు చేసిరి, ఎవరో మైండ్లో అన్న కాదు కదా ఎమ్మెల్యే ఏది అని పాడు చేసిరు, ఎవరన్నా మీ మైండ్లో పాడు చేశారు. ఉదాహరణకి మనము ఓడగొట్టుకుంటే పొత్తులో సీటు ఓడగొట్టుకోండి, తర్వాత ఏమో చెప్పండప్ప మీరు. మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే కార్యకర్తలు బతకనిస్తాడా? ఆ పరిస్థితులు వస్తే అది ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా సరే అధికారం ఇంట్లో ఉంటుంది. ఆయన మాట చెల్లుబాటు అవుతుంది, ఆయన మాట పోలీస్ స్టేషన్లో చెల్లుబాటు అవుతుంది, ఆయన మాట ఎంఆర్ఓ చెల్లుబాటు అవుతుంది, ఏ ఆఫీసర్ అన్నా ఇంటికి వచ్చి సెల్యూట్ కొడతాడు, అవన్నీ జరుగుతాయి. అలా కాకుండా పొరపాటు జరిగితే జరగబోయే పరిణామాలు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అది మంచిదేనా? చెప్పేవాళ్ళు 10 మంది వచ్చి చెప్తానే ఉంటారు. 10 సార్లు అన్న చెప్పినాడు, అదే బాబు పొత్తుల్లో ఇట్లాంటి త్యాగాలు తప్పనిసరి అని చెప్పారు. పైన వాళ్ళు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నాకు కావాలని చేయలేదండి, తప్పని పరిస్థితి అండి, మీకే రావాల్సింది. చెప్పారా లేదా? నిన్న మొన్న వచ్చి చెప్పారా లేదా? వాళ్ళంతా రాష్ట్రం అంతా చూసింది. సో దయచేసి మీరు అన్నకు అధికారం రావాలని కోరుకోండి. ఎమ్మెల్యే ఇక్కడ కూటమి ఎమ్మెల్యే అయితే నేను 10% ఎమ్మెల్యే, ఆయన 90% ఎమ్మెల్యే. ఈ విషయం మీరు డైజెస్ట్ చేసుకోకుంటే నేనేం చేయలేను. డైజెస్ట్ చేసుకోవాలి, పరిస్థితులు ఇలా ఉన్నాయి, డైజెస్ట్ చేసుకోవాలి, ముందుకు పోవాలి.